ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము నేను దేని వాక్యాన్ని వీక్షిస్తుంటాను. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున దేని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. కీర్తనలు 71:6 చదువుకున్నాం. నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. మనకు సమస్యలు ఎదురైనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, అటువంటి స్థితిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం చేయవలసింది ఇతరులని ఆశ్రయించడం కాదు, ఇతరులని సహాయం కోరడం కంటే కూడా దేవుణ్ణి మనము స్తుతించాలి. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతించెదను అని దావీదుకారుడు చక్కటి మాటలను మనకు తెలియపరుస్తున్నాడు. నిజమే, ఆయన కలిగినటువంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురుకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయన పారిపోయినప్పుడు శత్రువులకు భయపడి దేవుడు దావీదును కాపాడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు, దేవుని ఆశ్రయించాడు, దేవుని మహిమపరిచాడు. మనకు తెలుసు, మన పితరులు కూడా అద్భుతమైనటువంటి వారు పాలు తేనె ప్రవహించేటువంటి వాగ్దాన భూమిని చేరుకోవడానికి ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆ కనాను దేశాన్ని చేరుకునేటువంటి ప్రయాణంలో వారికి ఎరుకో గోడలు అడ్డులు వచ్చాయి. ఎరుకో గోడలు అది కూలిపోవడానికి కారణం ప్రధానమైనది ఏదని ఉంటే, యెహోషువపాతు తన జనులందరూ కూడా యెహోషువపాతు నాయకత్వంలో అందరూ కలిసి స్తుతించడం వలన, దేవుని ఆరాధించడం వలన, దేవుని మహిమపరచడం వలన ఆ యొక్క గోడలను కూడా దేవుడు కూల్చేశాడు. ఈరోజు నీకు ఎదురయ్యే సమస్యలు, శోధనలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ కూడా నీకు కూడా తొలగిపోవాలన్నప్పుడు నువ్వు చేయవలసింది మొదటిగా దేవుని స్తుతించు. దేవుని స్తుతించే వ్యక్తిగా, దేవుని స్తుతించే కుటుంబంగా ఉండాలని అటు కృప మీ అందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదిగో ఆ యొక్క ఎరుకో గోడలను కూల్చిన దేవుడు. పౌలు శీలలు సరసాలలో వారు స్తుతి గీతలు పాడినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. కాబట్టి ఈరోజు నీవు కూడా అద్భుతం చూడాలన్నా, నీ జీవితంలోని మేలైన కార్యాలను చూడాలంటే, నీ జీవితం ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడాలంటే, శోధన గుండా వెళ్తున్నావా? నువ్వు చేయవలసింది, నువ్వు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. దేవుని నీవు స్తుతించాలని, దేవుని స్తుతించినటువంటి వారు కూడా, దేవుని స్తుతించిన వారు దేవుని మహిమ పొందుకున్నారు, ఆశీర్వాదం పొందుకున్నారు, దీవెనలు పొందుకున్నారు. నిత్యము దావీదు దేవుని స్తుతించిన వ్యక్తి కనుక దేవుని హృదయానుసారంగా మార్చబడ్డాడు. దేవుడు దావీదుకు ఒక సింహాసనాన్ని ఇచ్చాడు, రాజుగా పరిపాలించడానికి కారణం నిత్యము దావీదు దేవుని స్తుతించే వ్యక్తి, దేవుని మహిమపరిచే వ్యక్తి, దేవుని కనపరిచి దేవుని చిత్తమును చేసేటటువంటి వ్యక్తి దావీదు గారు. కాబట్టి మీరు కూడా ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో మీరు కూడా గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలంటే, శోధన గుండా వెళ్తున్నట్లయితే, అటువంటి స్థితిలో నువ్వు డబ్బుని కాదు, స్నేహితులు కాదు, బంధువులను కాదు ఆశ్రయించాల్సింది మన దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని స్తుతించాలి. కొంతమంది దేవుని స్తుతించరు, దేవుని కనపరచరు, దేవుని మహిమపరచరు. కాబట్టి అటువంటి వారు ఏ ఆశీర్వాదాన్ని చూడలేరు. ఒకవేళ ఈ రోజు నుంచి నీవు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. మహాఘనతకు పాత్రుడా, మీకు స్తోత్రులైన, నిత్యము నిన్ను స్తుతించేదనని దావీదు తీసుకున్న నిర్ణయం, ఆలోచన చాలా గొప్పది. అలా స్తుతించాడు కనుక నీ చిత్తానుసారంగా మార్చాడు. నా తండ్రి, నీ చిత్తమును ఎరిగినట్టు దావీదు అయ్యా స్తుతించడం వలన అనేక అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకాలు చేశాడు. మరి దేవుడు సింహాసనమును రాజుగా చేయడానికి దావీదుకున్న ఆసక్తి దేవుని స్తుతించుట. యెహోషువపాతు
వారు స్తుతించినప్పుడు ఎరుక గోడలు అడ్డులు వచ్చినప్పుడు స్తుతించినప్పుడు ఎరుక గోడలు కూలిపోయాయి. ఈరోజు కష్టాలు కొన్ని బిడ్డలు వెళ్తున్నప్పుడు స్తుతించే కృపను, స్తుతించే మనసును, స్తుతించే అనుభవమును ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ప్రార్థన ప్రతి జీవితంలో నిన్ను స్తుతించే బిడ్డలుగా మార్చమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.